అర్రే! మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అకౌంట్ ఫ్రోజన్ అని చూపిస్తుందా? అలాగైతే ఫస్ట్ మీరు పానిక్ అవ్వకండి. మీ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయ్యి ఒకసారి రీజన్స్ చూడండి. ఆ రీజన్స్ కూడా మీకు క్లారిటీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కెళ్ళండి. మెయిన్‌గా మన అకౌంట్ ఫ్రీజ్ అవ్వడానికి 4 రీజన్స్ ఉన్నాయి. మీ కేవైసీ డాక్యుమెంట్స్ అంటే పాన్, ఆధార్, ఫోన్ నంబర్, ఫోటో లాంటి డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళు మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు ఒకసారి బ్యాంక్‌కి వెళ్లి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అన్నీ సబ్మిట్ చేయండి. మీ అకౌంట్ ని రిలీజ్ చేస్తారు. సడన్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి పెద్ద అమౌంట్లు పడినా, హై వాల్యూ ట్రాన్సాక్షన్ ఫ్రీక్వెంట్ గా జరిగినా మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు వచ్చాయో, దాని సోర్స్ ఏంటో మీరు చెప్తే మీ అకౌంట్ ని రిలీజ్ చేస్తారు. మీ అకౌంట్ లో ఏదైనా ఫ్రాడ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ కంప్లైంట్ తో మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ, జీఎస్టీ నుంచి కానీ ఏమైనా నోటీసెస్ వచ్చి మీరు రెస్పాండ్ అవ్వకపోయినా, లేదా ఏదైనా కోర్ట్ ఆర్డర్ పాస్ అయినా మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు ఒకసారి మీరు కొంత అమౌంట్ ఫ్రీజ్ అయిందా, మొత్తం అమౌంట్ ఫ్రీజ్ అయిందా అని చూసుకొని ఏ డిపార్ట్మెంట్ అయితే మనకి నోటీసెస్ ఇష్యూ చేశారో ఆ డిపార్ట్మెంట్ నుంచి మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీ అకౌంట్ ని రిలీజ్ చేస్తారు.